ఫన్ పవర్ ప్యాక్డ్ ఎంటర్టైన్మెంట్. సో ఆ ఎనర్జీ ఖచ్చితంగా మిస్ అవ్వరు మీరు. చెప్పినట్టు Feb 20th రోజు ఇట్ విల్ బి అ బ్లాస్ట్, ఐ ప్రామిస్. మా డిఓపి మహి గారు మమ్మల్ని అందరినీ చాలా బాగా చూపించారు. వెరీ కలర్ఫుల్. నేను ఇందాకే అంటున్నాను, మా పోస్టర్ చాలా బాగా వచ్చింది అండ్ అంటే మూవీ ఇంకెంత బాగా వస్తుంది అన్నట్టు. ఎడిటింగ్ విప్లవ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మా టీజర్ ఎలా కట్ చేశారో ట్రైలర్ ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ సినిమా అయితే నేను మీ ఎక్స్పెక్టేషన్స్కి వదిలేస్తున్నాను. ఇట్స్ గోనా బి వెరీ క్రిస్ప్. ఆయన స్పీచ్ లానే మా మూవీ కూడా క్రిస్ప్గా క్లియర్గా ఉంటుంది అండ్ ఇట్స్ గోనా బి ఫన్. రామ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మార్తాన్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. నాకు సడన్ గా పొద్దున్న రాగానే నాకు టెన్షన్ వేసింది, ఏం మాట్లాడాలి ఏంటి, ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే బాగుండు, వీళ్ళందరూ తెలిసిన వాళ్ళే. కానీ సడన్ గా మాట్లాడి చూసిన ఓకే ఫైన్, ఇట్లా అట్లా ఎవరో ఒకరు ఉన్నారు అని కొంచెం బెటర్ ఫీల్ అయ్యాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ మార్తాన్. తేజు గారు అండ్ అఖిల్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. కంగ్రాచులేషన్స్ ఆన్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. మే యూ హ్యావ్ మెనీ మోర్ బ్లాక్ బస్టర్స్ అహెడ్. శ్రవంతి గారు, ఇందులో అసలు నేనేం చెప్పలేను, బట్ నాకు తెలిసి ట్రైలర్లో చెప్తారు. మళ్ళీ చెప్పేస్తే సో యూ గోనా సీ శ్రవంతి గారు ఆల్సో ఇన్ అ వెరీ నైస్ క్యారెక్టర్. ఆవిడ కూడా చాలా బాగా చేశారు. ఆన్ ద హోల్ చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉండింది. 36 daysలో షూట్ అలా ఫినిష్ చేసేసారు. మా డైరెక్టర్కి ఆ ప్రాబ్లం ఉందండి, ప్యాకప్ చెప్పరు ఆయన. బట్ సినిమా బాగా తీస్తారండి. సో మీరందరూ కూడా వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మా టీజర్ చూసారు, షో సమ్ లవ్ టు ఆ టీజర్. మా ట్రైలర్ కూడా రాబోతుంది అండ్ సాంగ్స్ కూడా రాబోతున్నాయి. మీకు ఖచ్చితంగా మాకు సాంగ్స్ కూడా నచ్చుతాయి మావి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ శివాని. సో సాంగ్స్ టాపిక్ ఎలాగో వచ్చింది, మేము చాలా వెయిట్ చేస్తున్నాం సాంగ్స్ కోసం. బట్ దానికంటే ముందు మీ స్వీట్ వాయిస్ తోటి ఏదైనా పాట పాడితే మా అందరికి ఒక ఎనర్జీ, ఒక ఎలాగో సాంగ్ రిలీజ్ చేస్తారు, వచ్చినప్పుడు మళ్ళీ పాడుకుందాం. ఈ సినిమాలో పాట లిరిక్స్ ఏదైనా పర్లేదు. కాత్యాయిని భోంచేసావా, హే భగవాన్ చూసావా. చూస్తాం, Feb 20th చూస్తాము. అవును, శివానికి యాక్చువల్లీ కొంచెం క్వశ్చన్ చేంజ్ చేసి అడుగుదాము. ఇప్పుడు శివాని పెళ్లి చేసుకోయే అబ్బాయి ఫ్యామిలీ బిజినెస్ ఏమై ఉండాలి? సాయి మార్తాండ్ గారు చెప్పారా? బిజినెస్ ఏమో తెలియదు కానీ అబ్బాయికి వంట వచ్చి ఉండాలండి. నాకు ఫుడీ. సో ఫుడ్ బిజినెస్ అయినా ఉండాలి, లేదా ఫుడ్ వండడం వచ్చైనా ఉండాలి. ఈ రెండే ఆప్షన్స్. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ శివాని. వంశీ గారు ఏదో చెప్పాలనుకుంటున్నారు.